వరి దీక్షకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి రైతాంగం, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు, సర్పంచులు, మండల అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మహిళలు, వ్యవసాయ కూలీలు, మీ అందరికీ ఈనాడు ఈ వరి దీక్షలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా జి చిన్నారెడ్డి గారు, కోదన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, మల్లు రవి గారు, ఈ విధంగా యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా సోదరులు, మహిళా అధ్యక్షులు, రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే రైతుల మీద ఎంత ప్రేమ ఉన్నదో ఈనాడు కాంగ్రెస్ కార్యకర్తలలో ఉత్సాహం చూస్తుంటే మా రైతులు చనిపోతున్నారు, ఒట్ల కుప్పలం కూర్చొని చనిపోతున్నారు. 2 నెలలైనా మా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు, ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ లేదు. ఎన్నడు కొంటారు అంటే ఖరీఫ్ పంట పోతే ఆయన 2 నెలల నుంచి ఎలాంటి కూడా కార్యక్రమం తీసుకోకుండా ఈనాడు పండించిన పంటను వదిలేసి యాసంగి పంట గురించి ఢిల్లీకి వెళ్ళాడు. ఇప్పటి వరకు మా కోదన్ రెడ్డి గారు సుదీర్ఘ ఇప్పటి వరకు కాంగ్రెస్ ఏం చేసింది, పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొదలు పెడితే, ఇందిరాగాంధీ మొదలు పెడితే, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ వరకు, డాక్టర్ మన్మోహన్ సింగ్ వరకు మేము ఏ విధంగా రైతులను ఆదుకున్నాం. రైతులు కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళ రుణాలు కూడా మాకు చేసిన సంగతి మాకు తెలుసు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెట్టింది మేము. ఎందుకంటే రైతులకు ఇబ్బంది జరుగుతుంది, ఏనాడన్నా వీళ్ళ కొనుగోలు చేసి గోదాములో నింపితే ఎప్పుడన్నా అకాలం వచ్చిందనుకో ఈ గోదాములు ఉన్నటువంటి రైసును పేద ప్రజలకు అన్నం పెట్టేదానికి మా లంబడతాలు వచ్చిడు నల్గొండ, అదేవిధంగా ఆదిలాబాద్, అన్ని జిల్లాల నుంచి. నేనేమంటున్నంటే ఈ దీక్ష ఊరికే చేస్తలేమురా బాబు, మాకు పని లేక కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను మర్చిపోతుంది. రైతు కన్నీరు లేదు. ఆ కన్నీరును మేము ఓదార్చడానికి మా సీతక్క కూడా గ్రామాలలో తిరిగింది. ఎందుకంటే ఆమె ట్రైబల్ ఏరియాలో ఉన్నది, వాళ్ళ కష్టాలు తెలుసు. అందుగురించి ఆ ప్రాంతం నుంచి కూడా అందరు రావడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా నా ఉద్దేశం లేదంటే రాజకీయంగా ఒక కొత్త డ్రామా నడుస్తున్నది. తరుణ్ చుక్ ఆయన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, ఆయన నిన్న మాట్లాడుతుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఈయనకి తెలివి ఉన్నదా లేకుంటే తెలివి లేక మాట్లాడుతున్నాడా? మేము మీ భాషలో చెప్పాలంటే మేము గట్టిగా చెప్పగలుగుతాం, కానీ మా సంస్కృతి కాదు. మాది మహాత్మా గాంధీ సంస్కృతి, మీది గాడ్సే సంస్కృతి. ఎవడో ఒక చెంప దెబ్బ కొడుతూ ఇంకో దెబ్బ కొట్టు అనే కల్చర్ మాది. ఏ కార్తీ లేక, తుపాకీ లేక, కట్టె లేక ఈ దేశంలో ఏకైక నాయుడు మహాత్మా గాంధీ ఎలాంటి తుపాకీ లేకుండా స్వాతంత్రం తెచ్చిండు. అలాంటి పార్టీ మాది. ఇవాళ మీరు ఏం మాట్లాడుతున్నారు? అయిపోయిందట, కాంగ్రెస్కి ఏమున్నది, మేమే ఆల్టర్నేట్ 80 సీట్లు వస్తాయి. ఏం దుబ్బాకాయలో గెలిచిండ్రో, ఏ హుజూరాబాద్ లో గెలిచిండ్రో, ఇక వాళ్ళు ఆగేటట్టు లేరు. వాపు చూసి పల్పు అనుకుంటున్నాం. మేము కూడా చూసినాం రా బాబు. 1977లో యావత్ భారతదేశంలో కాంగ్రెస్ ఓడిపోయింది, ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది. అయినా మళ్ళా 1980లో సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ సమక్షంలో అబ్సల్యూట్ మెజార్టీ వచ్చింది. ఇదేం కొత్త కాదురా బాబు మాకు. మీరు 2 సీట్లతోటి ఇవాళ దేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాగలుగుతాడు. మేము ఇలాంటి అడుగుడుకులు ఎన్నో చూసినాంరా బాబు. అచ్చా మీరు ఏం సాధించురా చెప్పండి. బండి సంజయ్ ఊరూరు తిరుగుతున్నాడు, ఏమని చెప్తావురా బాబు? 7 ఏళ్లలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నావు, డిమానిటేషన్ చేసినావు, 1000 రూపాయల నోట్లు తీసి 2000 నోట్లు ప్రింట్ చేసినావు, బ్లాక్ మనీ తెస్తాన్నావు. అంతటితో ఆగలే, ప్రతి పేదవాని ముంగిట్లో ఏది వితౌట్ సింగిల్ ఎన్పి బ్యాంకులో అకౌంట్ ఇప్పించినావు. నేను బీహార్ పోయినా,
ఇంటికి 15 లక్షలు వస్తాయి మీ బ్యాంక్ అకౌంట్లో అన్నది. ఒక ఆడపడుచు రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రావడం, ప్రతి నెల పోవడం, हमारे पैसे आए क्या, हमारे पैसे आए क्या. వాడుకు మేనేజర్కు బాధ అనిపించింది. 6 నెలల నుంచి తిరుగుతున్నది. ఈసారి చెప్పేస్తాం రాబోయ్, अम्मा आपको कई को आ रहे पैसे आने का नहीं है. अरे ये कैसा होता? हिंदुस्तान का प्रधानमंत्री झूठ बोलता है क्या? अब మేనేజర్ झूठ बोलने के वास्ते ही आया. అబద్ధాలు చెప్పి ఈనాడు మోసం చేసినావు. అంతేకాదు ఇవాళ పబ్లిక్ సెక్టార్లో నువ్వు కొనుగోలు చేస్తున్నావు, ధరలు పెంచినావు, పెట్రోల్ డీజిల్. నువ్వు ఏం చెప్పేందుకు ఊరూరు తిరుగుతున్నావు రా బాబు, నాకు అర్థమైతే లేదు. ఏం సాధించినావు? ఇవాళ ధరలు పెంచినావు. గ్యాస్ సిలిండర్ ఏదో సబ్సిడీ ఇస్తాని ఆనాడు పెట్రోల్ బంక్ల మీద బొమ్మలు పెడితే ఇవాళ కూడా నరేంద్ర మోడీ బొమ్మ అక్క, ఒక ఆడపడుచు బొమ్మ ఇక్కడ సిలిండర్. ఇవాళ సిలిండర్ 1000 రూపాయలు అయిపోయింది. అయిందా లేదా? చెప్పేమో లబడమా పెట్టిరా లేదా? ఈయనట చెప్తాడు. ఇక ఈయన కేసీఆర్ మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు. ఈ భారతదేశంలో రైతులకు సంఖ్య లేచిన ఏకైక వ్యక్తి ఎవడని ఉన్నాడంటే అది కేసీఆరే. మిర్చి రైతులకు సరి అయిన ధర రాలేదని లొల్లి పెడితే వాళ్ళని జైల్లో పెడతావు, సంఖ్యలు లేస్తావు. నువ్వు ఏ పని చేసినావు రా బాయ్ సొబ్బు. ఇంకోటి కాదు, నాకు మొన్న చాలా ఈ మాట అయితే చెప్పాలనుకున్నా. ఇది ఇందిరా పార్క్. ఈయన ముఖ్యమంత్రి కాగానే ఒక ఏడాది లోపల ఏం చేసి నో క్వశ్చన్ ఆఫ్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ అన్నావు. ఏమిటంటే ఈ అశోక్ నగర్ వాళ్ళట, ఇక్కడ ఉన్న వాకర్స్ అట వద్దని చెప్తున్నారు. మాకు లొల్లి అవుతుంది, బ్యాండ్ సపోర్ట్ అవుతుంది, మేము నడవలేకపోతున్నాం. మరి వాళ్ళే ఇచ్చిండ్రు కదా, ఇవాళ జంతర్ మంతర్ల వాళ్ళే ఇచ్చిండ్రు. నువ్వు ప్రగతి భవన్ రానియవు. మా వాయిస్ ఎవరికి వినిపించాలి? మేము మాట్లాడే బాధ ఎవరికి చెప్పుకోవాలి? అందుగురించి జంతర్ మంతర్తో పాటు ఇందిరా పార్క్ ఇచ్చినావు. నాకు ఎన్నడూ సంతోషం అని తెలుసా? ఏ దినమైతే కేసీఆర్ వచ్చి ఈడ ఇందిరా పార్కులో చెట్లు కొట్టేసి అందరు ఈడికెళ్ళాడుదనుక ఏది స్టేజ్ తయారు చేసుకొని కూర్చున్నావు. కేసీఆర్ నువ్వేమన్నావు? రాచకొండ అడవులలో పెట్టుకోమన్నావు మమ్మల్ని మీటింగు. ఏది అడవులు ఎవడ తింటాడు రా పోయి, పశువులు తింటారు కదా, ఆడ పెట్టుకోమన్నావు. నువ్వు ఇవాళ ఈడ మీటింగ్ ఎందుకు పెట్టినావు చెప్పు. అంతేకాదు ఇవాళ కొనుగోలు చేసే బాధ్యత నీది ఉంది. ప్రజలు నీకు ఓటేసిండ్రా నాయన. ఎస్పీకి వేయలే, లేకుంటే బీజేపీకి వేయలే, మాకేయలే, నీకేసిండ్రు. మరి నువ్వు వేసినావు, నీ బాధ్యత ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? నువ్వు కాపాడాలి ప్రజలు. 2 నెలలే నేను పోయినా ఏది మంచిర్యాల, అదేవిధంగా పెద్దపల్లిలో పోతే ఆ రైతుల బాధ చూస్తే నాకే అనిపించింది. దానికి తాడ్పత్రి రోజు 25 రూపాయలు కిరాయి. ఒక కుప్పలో 5 తాడ్పత్రులు 10 తాడ్పత్రులు వేయవలసి వస్తుంది. దాని ఖర్చు అలే, మళ్ళీ రోజు మార్పాలి. ఇక్కడికి వెళ్ళి అక్కడ, అక్కడికి వెళ్ళి దానికి కూలి రోజు 300. ఏడికి వెళ్తేస్తారా? కేసీఆర్ ఆలోచన ఉందా? నువ్వు సరి అయిన టైంలో కొనుగోలు చేస్తే ఇవాళ రైతులు సావకపోతురు. మేము ఈ మీటింగ్ కూడా పెట్టకపోదు. ఇవాళ మీటింగ్ ఎందుకు పెట్టాం? ప్రభుత్వం కంట్లు తెరవాలని. కేంద్ర ప్రభుత్వం ఒక సాగు, నీది ఒక సాగు. ఆయన FCI కొంటలేదు, నువ్వు కొను. అతనితో మాకేం సంబంధం రా బాబు? నువ్వే అన్నావు ఏది గజ్వేలిలో, नरेंद्र मोदी जी मुझे कुछ नहीं चाहिए, आपके दिल में जगह चाहिए. ननियमयिडु इन्हीं दिल में जगह है तो हमारे क्या मिलने का है भाई? अरे हमारे लंबाड़े महीना है, उनको तकलीफ है. मैं 2 एकड़ में चावल डाला, खरीदने वाला नहीं है बोल के यहाँ तक आए. महिलाలు పరిశాన్ ఉన్నారు. జీతంలో వచ్చే దాంతో మొగడు తెచ్చిన దాంతో గ్యాస్ పోయి వచ్చి ఇప్పుడు గ్యాస్ పోయి వాళ్ళు మళ్ళీ పిడికలు వచ్చేటట్టే ఉన్నాయి. మళ్ళీ పిడికల సీజన్. ఏదైనా కేసీఆర్ నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు ప్రజలను మోసం చేసేందుకు ఢిల్లీ పోతావు. 3 రోజులు ఏం సాధించినావు రా బాయ్? నువ్వు వేసంగి పంట ఏది వేయాలని నరేంద్ర మోడీని అడిగేందుకు పోయినట్ట. ఖరీఫ్ పంట అడుగున్నది, ఇది కొనుగోలు చెప్పాలన్నా? వేసంగి వేయలేలే, ఆ పంట వేయాలన్నా? ఏ పంట వేయాలని పోయి నరేంద్ర మోడీని అడిగితే ఇది జోక చెవులకు నాదరమై మాకు. ఆయన పెళ్లి అయింది, పిల్లలే కాదు, వ్యవసాయమే చేయలే.
ఆయనకి ఏం తెలుస్తుంది రా भाई नरेंद्र मोदी मंचोड़े ఉండొచ్చు चाय वाला हिंदुस्तान का प्रधानमंत्री बना हम खुश है एक गरीब आदमी भी बनता मगर खेत में क्या दान पर रखना ये लंबाड़ों को मालूम है ये किसान को मालूम है और भूमि ఏ భూమిలో నూనె వేయాలన్నా ఉల్లిగడ్డ వేయాలన్నా పసుపు వేయాలన్నా వరి వేయాలన్నా మీకు తెలుసా ఆయనకు తెలుసా ఇదంతా డ్రామా ఇక ఆయన చూకొచ్చి ఇక 80 సీట్లు వస్తాయి మేమే ప్రభుత్వం ఏడుకెళ్ళి వస్తుందని ప్రభుత్వం హుజూరాబాద్ లో టీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిన క్యాండిడేట్ కు దాన్ని సాగు తీసుకొని అరే ఈడు గెలిస్తే మళ్ళా టీఆర్ఎస్ లో పోతాడు అని చెప్పి ఓట్లు తీసుకున్నాం ఇక పోతే ఈటల రాజేందర్ మా దగ్గరికి వచ్చి ఉండే అప్పుడే పట్టుకునేది ఉండే మేము తప్పు చేసినాం అటు పోయి నేను అడిగిన పెళ్లిలో ఏమైంది అన్నా మొదలు మీ దగ్గరికే వచ్చిందే ఇక తర్వాత ఏమైందో మా రేవంత్ రెడ్డి చెప్పాలి నేను చెప్పా ఏదైనా తెలంగాణ గురించి యుద్ధం చేసిండు కుటుంబ సభ్యులు కలిసి ఆయనను బయటికి పంపిస్తే ఆ సింపతి మీద ఇవాళ గెలిచినాం బీజేపీ సంకలు కొట్టుకుంటుంది మేము గెలిచి మీరేం గెలిపించినా మీకు 1600 ఓట్లే ఉండే ఇవన్నీ ఆయన మీద సింపతితో గెలిస్తే మేము గెలిపించినాం అంటున్నాం ఏదైనా ఇవాళ రైతుల సమస్య చాలా తీవ్రత ఉన్నది దయచేసి కార్యకర్తలు నా రిక్వెస్ట్ మా ముందు వచ్చి నిలబడి ఎత్తుపినట్టు కాదురా బాబు ఊర్లలో తిరుగుండి ఏడ కుప్పలుంటే అన్నే పడుకొని రైతు సంతోషపడతాడు అరే పలానా నరసింహ మాకు ఏది పంట కుప్ప మీద వండి పంట ఏది ధాన్యం కొనిపించిన పేరు వస్తుందిరా బాబు ఇట్లా కాదు చూస్తా నేను వస్తా మీ ఊరికి నేనేమంటున్నా అంటే ఈ విధంగా కార్యకర్తలు అనేవాడు పిలిపిస్తాడు నేను కూడా రేపటి నుంచి ఇప్పటికే 2 సార్లు పోయి వచ్చిన మంచిర్యాల పోయినా పెద్దపల్లి పోయినా చెన్నూరు పోయినా అక్కడ కూర్చొన్నా పంట కుప్ప మీద వండుకున్నా పంట కుప్ప మీద రాళ్ళు ఉండే అప్పుడు మంచిగా నిద్ర పట్టింది నాకు కూడా అప్పుడే ఆఫీసర్ వచ్చి కొనుగోలు పెట్టాడు మిషన్లు వచ్చినాయి ఏది సంచులు వచ్చినాయి కొనుగోలు మొదలైంది ఈ విధంగా మనం చేయగలిగితే అప్పుడు ప్రభుత్వం తప్పనిసరిగా వస్తుంది ఇక పోతే ఒక మాట ఎందుకంటే రాజ్యాంగ దినం నిన్న అయింది మా అవర్ హైనెస్ గవర్నర్ గారు మహాత్మా గాంధీకి బొమ్మేసిండు దండేసింది అంబేద్కర్ చేసిండు అంటే రాజ్యాంగ దినం రాజ్యాంగం రాసిన దినం దానికి వైస్ ప్రెసిడెంట్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు రాజ్యాంగం ఎవరు రాసిండ్రా బాబు చెప్పు రాజ్యాంగం ఎవరు రాసిండ్రు బాబాసాహెబ్ రాసిండా లేదా కానీ బాబాసాహెబ్ని ఎడబెట్టిండు అవర్ హైనెస్ మై రిక్వెస్టింగ్ హౌ లాంగ్ యూ కెన్ కీప్ ఇట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇన్ లాకప్ లాస్ట్ 3 years I am seeing we have not put any statue Jai Bhim workers have put a statue at Panchagutta last 3 years 2019 13th April they put him in pieces they destroyed the Ambedkar statue after that I brought over 5 lakhs with statue చేస్తే అది కూడా లాకప్ లో పెట్టిండ్రు మా ఎస్సీ సోదరులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్కొక్కరు అంటున్నారు అంబేద్కర్ బొమ్మ కూడా రూపాయి నోట్ల మీద రమ్మంటారు కానీ అంబేద్కర్ ఎడబెట్టిండ్రా బాబు ఎవరైనా ఆలోచన చేస్తున్నా యువర్ హైనెస్ దిస్ ఇస్ ద సీరియస్ ఇష్యూ రాజ్యాంగం రాసినటువంటి ఆయన రాజ్యాంగం నడుస్తుంది అసెంబ్లీ నడుస్తుంది పార్లమెంట్ నడుస్తుంది కానీ మా బాబాసాహెబ్ అంబేద్కర్ లాకప్ లో ఉన్నాడు రా బాబు మీకు తెలియదేమో కొన్ని గ్రామాలలో అంబేద్కర్ స్టాచ్యూలు వలగొడుతున్నారు దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకోవాలి అంబేద్కరే లేకపోతే ఇవాళ మనకు ప్రజాస్వామ్యం ఉండేనా నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది మహాత్మా గాంధీ బ్రిటిష్ వాళ్ళు తోలిచ్చాడు 1947లో కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినాక నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చింది బావుల దగ్గర రానియలే గుళ్ళల్లో రానియలే చెప్పులు తొడుకునే పరిస్థితి లేదు అలాంటి అంబేద్కర్కి అవమానం మనందరికీ అవమానం ఇందిరాగాంధీ ఇంప్లిమెంట్ చేసింది అంబేద్కర్ ఆలోచన రాజీవ్ గాంధీ చేశాడు సోనియా గాంధీ చేసింది దీని మీద కూడా ఏదైతే ఈ రైతుల సమస్య అయిపోగానే అంబేద్కర్ ఇష్యూ గ్రామాలు తిరుగుతా అదే కాదు ఇవాళ మరి రేవంత్ రెడ్డి కూర్చున్నాడు అదేవిధంగా మా మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి 15 నిమిషాలలో వస్తున్నాడు మా మీడియా మిత్రులు అందరూ ఆయన ఎప్పుడు వస్తాడనే చూస్తురా లేదా ఎందుకు చెప్తున్నా అంటే మనం అందరం కలిసి ఉందాం రావు యుద్ధం చేసేటప్పుడు భార్యాభర్తలు రోజు కొట్లాడు ఏది ఎవడు అప్లోడ్ వచ్చినప్పుడు ఎంత నువ్వెంత నేనెంత నువ్వు ఆడు వెళ్ళిపోవాలి మనం కూడా కలిసి ఉంటే
కలదు సుఖం. అదేవిధంగా వాళ్ళ తమ్ముతో కూడా మాట్లాడతా. రాజగోపాల్ రెడ్డి కొడుకు పెన్ను ఉందట. అందరం కలుద్దాంరా బాబు. ఇంకా యుద్ధం ఎవరితో చేయాలి? అపోజిషన్ తోటి చేయాలి. తరుణ్ చుక్ అంటున్నాడు 80 సీట్లు వస్తాయట. మనకు ఏమి రావట. మన కాంగ్రెస్ పని అయిపోయిందట. ఇవన్నీ కూడా వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మనం కలిసి ఉందాం. ప్రతి ఓట్ల గింజను కొనుగోలు చేసే వరకు మన యుద్ధం ఆగొద్దు. మనం అందరం కలిసి ఉన్నట్టు ఈవెన్ గ్రామాలలో రేవంత్ రెడ్డి గారు ఒక రిక్వెస్ట్ చెప్తున్నా. అన్ని జిల్లాలలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. కూర్చోబెట్టండి, మాట్లాడండి. నీకేం కావాలి, నీకేం కావాలి. మనం మొదలు శత్రుతోటి యుద్ధం తర్వాత మనం పంచుకుందాం. సర్కారు వస్తే మా పిల్లలకంతా ఉద్యోగం వస్తుంది. చెన్నూరులో ఒక పిల్లవాడు నిరుద్యోగ యువకుడు హరిజన్, నాకు ఉద్యోగం రాలేదు, 2016లో పాస్ అయినా, పెళ్లి చేసుకోమంటే చేసుకొని అన్నాడు. మహేష్ పిల్లాడు లేదు, నా పెళ్లి అయితే ఉద్యోగం వస్తుంది అన్నాడు. ఉద్యోగం రాలేదు, ఉత్తరం రాసిండు. నేను చనిపోయిన తర్వాత మిగతా వాళ్ళకన్నా నోటిఫికేషన్ వచ్చిందన్నాడు. నిరుద్యోగ సమస్య ఉన్నది. పబ్లిక్ సెక్టార్ ఇవాళ విశాఖ స్టీల్ నమ్మేస్తారు, రేపు ఈసీఎల్ నమ్మేస్తారు, రేపు బిహెచ్ఎల్ నమ్మేస్తే మా రిజర్వేషన్ ఎక్కడ పోవాలి? ఎవరు స్థాపించారు? మా పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్థాపిస్తే అది కూడా నరేంద్ర మోడీ అమ్ముకుంటున్నాడు. ఏదైనా నేను ఇంకెక్కువ చెప్పకుండా దయచేసి అందరం కలుద్దాం. గ్రామాలలో చిన్న చిన్న పరిస్థితులు ఉంటే సరిదిద్దాలే. మనం మాట్లాడకపోతే ఆ ఏదో చిన్న పుండు అయిందనుకో, దాన్ని మనం ఓవర్లిక్ చేస్తే ఆ పుండు పోయి సెప్టిక్ అవుతుంది, కాలు కొట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఎప్పటికైనా మనం అందరం కలుద్దాం. అదేవిధంగా అంబేద్కర్ ఆలోచనను మనం తప్పనిసరిగా 3 ఏళ్ల నుంచి లాకప్లో ఉన్నది. ఆయుష్ కూడా ఈ రైతు సమస్య పోయినాక మనం మాట్లాడదాం. ఇప్పుడే మాకు చెప్పాడు చిట్టి ముత్యాలు, సాంబార్లు, ఇవన్నీ మాకు తెలియదు. నేను అంటున్నాలే, నాకు తెలియదు. నరేంద్ర మోడీ ఎంతో నేను అంతే. నిజం చెప్తున్నా. నువ్వు అనవచ్చు ఎవడన్నా, అరే హనుమంతున్న బాగా మాట్లాడుతూ ఏడప్పుడు నాగలు పట్టినావురా అంటాడా? మీరు తక్కువలు కాదు, పోత ఇవి కూడా మాట్లాడుకుంటా. నాకు తెలుసు. ఏదైనా మీరు దయచేసి ఈ ఉద్యమం ప్రతి గింజ కొని ఇచ్చే వరకు గ్రామాలలో తిరగండి. నేను కూడా తిరుగుతా, నాకు పని ఏమి లేదు. మొన్ననే పోత బచాయించిపోయినా. ఇక మిగతా జీవితం అంతా బడుగు బలైన వర్గాలకు, పేదవారి గురించి. ఏ ఇందిరాగాంధీ అయితే భూ సంస్కరణ అమలు చేసి దున్నేవాడికని మేమని ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు గోడల మీద రాసితే, మా అమ్మని గోడల మీద రాయిదా నేనే పంచుతాను. పంచిందా లేదా? ఇవాళ కూడా బ్యాంకులకు వెళ్ళి అమ్మని గుర్తుపట్టడం ఎవడన్నా? ఇందిరమ్మ అంటే మా అమ్మ ఆమె చచ్చిపోతే 3 రోజులు అన్నం తినలే, రాజీవ్ గాంధీ చనిపోతే తినలేదు. అంటే మీరందరూ కూడా కార్యకర్తలు, నాయకుల కంటే తక్కువ తిరగండి. ప్రజలలో పనిచేస్తే మీరు పెరుగుతారు, మేము పెరుగుతాం. ఫైనల్గా ఈ ఉద్యమం తప్పనిసరిగా రేపటి వరకు ఉంటుంది. అందరూ కూడా కలుద్దాం, కాంగ్రెస్ తీసుకొద్దాం. గ్రామాలకు వెళ్ళంగానే ఏ గ్రామంలో ఏడ కుప్పలు ఉన్నాయో చెప్పండి, మేము వస్తాం. చిన్నారెడ్డి వస్తాడు, కోదండరెడ్డి ఎవరన్నా వస్తాం. ఆ కొనుగోలు చేసే వరకు ఆడికెళ్ళాము. ఇదే చెప్పడానికి వచ్చాం. ఏదైనా ప్రతి గ్రామాల నుంచి వచ్చినాం. కానీ నాకు ఒక బాధ ఉన్నది. ఈ మీడియా వాళ్ళు ఏడ ఎంత పెద్ద పని చేసినా ఆ ఊరికి వాడికి చేస్తాడు. ఎవడన్నా పట్టణంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే దేశం అంతా వస్తారు. నీ అమ్మ పంచాయతీ వాడు. ఇక మేము ఊర్లలో పని చేస్తే ఎవడు అడుగుతాడు? కానీ మీరు కూడా ఊర్ల సంగతి పట్టపోలకు తెలియని రాబోయి. మీరేం తక్కువ కాదు. కేసీఆర్ మాట్లాడితే ఇట్లనే పెడతారు, మేము మాట్లాడగా ఇట్లా తీసేస్తాం. అది కూడా నేర్చుకోరు రాబోయి. మళ్ళీ మేము పవర్లో వస్తాం, మిమ్మల్ని కూడా చూసుకుంటాం. పోలీసు వాళ్ళు కూడా జరగాయి అప్రమత్తంగా ఉండురా బాబు. మళ్ళీ మా సర్కారు వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈ డ్రామాలు ఏం చెప్తే అది చేస్తే మాత్రం మీ పని కూడా అవుతుంది. అదే చీఫ్ జస్టిస్ గారు రమణ గారు కూడా అంటారు, ప్రభుత్వంలో చెంచాగిరి చేస్తారు, తర్వాత మీరు ఇబ్బంది పడతారు. న్యాయమైన పని చేయండి. మా కార్యకర్తల మీద చెయ్యేస్తే ఇక మీ పని చేస్తాం. మాకు ఇప్పటిదాకా మీతో కొట్లాట లేదు. అందరం కలుద్దాం. తెలంగాణ సాధించినటువంటి సోనియా గాంధీ ఇచ్చింది. ఆనాడే మర్జీ చేస్తా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఒక మాట, అమ్మా ముझे कुछ नहीं चाहिए, मैं आपके पैर पड़ता हूं, जिस दिन तेलंगाना दिए तो तुम्हारा पैर पकड़ के पानी डाल ले तो अన్నాడు. अदे सोनिया गांधी नहीं दिए तो तेरा हालत क्या होता था? सोनिया गांधी तेलंगाना एक अगर तेलंगाना में
सोनिया गांधी बात के ऊपर रह के इतने लोग मर रहे అని తెలంగాణ ఇవ్వకపోతే నీ పరిస్థితి ఏముంటుందో తెలుసా? अगर सोनिया गांधी तेलंगाना नहीं दिए तो तुम्हारा फैमिली नामपल्ली दरगाह पे बैठ के अल्लाह के नाम पे दे दे बाबा అనే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికన్నా గుర్తుపెట్టుకొని ప్రజల పక్షాన ఉండు. ఇప్పటికన్నా ఏది ప్రగతి బయటికి రా. ఇప్పుడన్నా కళ్ళు తెరువురా భయ్. ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చినావు, ఆ ప్రగతి భవన్ ఓపెన్ చేయి, ప్రజలను కలువు, అపోజిషన్ కాన్ఫిడెన్స్ లో తీసుకో. నీ దగ్గర భజన పనులు చాలా అయిపోయినారు, నీకు అర్థమైతే లేదు. బయటికి వెళ్తే తెలుస్తుంది. ఇందిరాగాంధీ రోజు గంట మలిచేది, రాజీవ్ గాంధీ కలిసేది. నువ్వు ఎందుకు కలవరు బాబు? ఎప్పటికైనా కార్యకర్తలను అప్రమత్తంగా ఉండి ఏ పిలుపు వచ్చినా పార్టీకి వెళ్ళి దాన్ని ఇమీడియట్ గా రోడ్ల మీద రావాలి. ప్రజల పక్షాన ఉండాలి, రైతుల పక్షాన ఉండాలి. ఇవాళ సోనియా గాంధీ గారు కూడా ఏది 3 బిల్లు వ్యతిరేకంగా మొదటి నుంచి వ్యతిరేకం చేసింది. పంజాబ్ లో మా ప్రభుత్వం ఉంటే ఆడ వ్యతిరేకం చేశాం, అదేవిధంగా రాజస్థాన్ లో చేశాం. ఈ 3 బిల్లు వ్యతిరేకంగా ఛత్తీస్గఢ్ లో చేశాం. అది వారి ఆలోచన. నువ్వు 3 బిల్లు వ్యతిరేకంగా బిల్లు పెట్టాడా? ఆఖరు 4 వస్తే కండోలేసి పెట్టలే కేసీఆర్. నీకు రైతుల మీద ప్రేమ లేదురా బాబు, కానీ తాగుబోతుల మీద ప్రేమ ఉన్నది. ఈ అమ్మాయి ఏం పైసలు వచ్చినాయి భయ్? 1,37,000 అట, 2 లక్షలు. అమ్మో, ఇది అదే పని. ఏదైనా 2 లక్షల కోట్లు వచ్చినాయి రా భయ్, ఫీజే. అందుకే 1 లక్ష కోట్లు ఇస్తే మా రైతులందరూ బాగుపడతారని చెప్తూ మరొకసారి ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు. నేను ఈడికెళ్ళి పోగానే మరి ఇంకొక 15 నిమిషాలు చూస్తా, రాకపోతే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.